హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, మనకి కొత్తగా 18th లోక్సభ కాన్స్టిట్యూట్ అయింది కదా. లోక్సభ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత పార్లమెంట్లో కూడా కొన్ని కమిటీస్ ఫామ్ అవుతాయి కదా. దాంట్లో ముఖ్యమైన కమిటీ ఏంటి అంటే పిఎస్సి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మరి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కొత్తగా చైర్మన్ ఎవరు నియమితులు అవుతున్నారు అనేది డిస్కస్ చేద్దాం. సో మీకు ఇమేజ్లో కనిపిస్తున్న పర్సనే కొత్త చైర్మన్గా అయ్యే ఛాన్స్ ఉంది. సో అసలు పిఎస్సి ఏంటి, పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో ఫైనాన్షియల్ కమిటీస్ ఏంటి, ఈ 3 ఫైనాన్షియల్ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు వీటికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ చూస్తే వైఎన్ న్యూస్ అనేది చూద్దాం. దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, మెంబర్స్ ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు, దాంతోపాటు పర్పస్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఎస్టిమేట్స్ కమిటీ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ వీటికి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి, అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఏంటి అని తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ ఇప్పుడు మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పాలిటీ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2లో ఇంపార్టెంట్. రైట్, దెన్ TGPSC గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 9th August నుంచి. దీంట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు చూస్తే జాయిన్ అయితే 600+ క్వశ్చన్స్ మీరు ముందుగానే ప్రిపేర్ అవుతారు ఎగ్జామినేషన్ కంటే ముందు. సో అంటే మీరు ఆల్మోస్ట్ 88 టెస్ట్ రాస్తారు. దాంట్లో 59 ఏమో డైలీ టెస్ట్ ఉంటాయి, 12 సెక్షనల్ టెస్ట్, 6 essay tests and 5 revision tests and 1 మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఎవ్రీ టెస్ట్ తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాపీ ఉంటుంది. అలానే మీకు ఎవాల్యుయేషన్ చేసి 3 working daysలో మీ ఆన్సర్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక పర్టికులర్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ అండర్ ఒబెరాయ్ సార్ గైడెన్స్. సార్ 30 hours మీకు ఎస్ఏని కాంప్రహెన్సివ్గా ఎలా కవర్ చేయాలి, బెటర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తారు. సో ఈ పర్టికులర్ మాడ్యూల్ కోసం అయితే కనుక మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్, సో ఇది బట్ ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ డిస్కషన్కి వస్తే, పిఎస్సి కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే కనుక కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్. సో ఈయన అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే పిఎస్సిలో 2 కాంగ్రెస్ మెంబర్స్ ఉన్నారు, దాంట్లో కూడా ఈయన అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అనే విషయం తెలుస్తుంది. రైట్, ఫస్ట్ ఇప్పుడు మనం పిఎస్సి అనేది ఏంటో తెలుసుకోవాలి. దానికంటే ముందు సో పార్లమెంటరీ కమిటీస్ అనే రోల్ తెలుసుకుందాం. సో మనకి పార్లమెంట్ అంటేనే మనకి దాంట్లోనూ మనం ఫాలో అయ్యేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. రైట్, సో మరి ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అనేది ఎలా ఎన్షూర్ చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ విషయంలో కానీ, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ పాస్ చేయకపోయినా, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవ్వకపోయినా, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోయినా, లేకపోతే ఒక్కొక్కసారి బడ్జెట్ పాస్ అవ్వకపోయినా, కట్ మోషన్ పాస్ అయినా కానీ, సో అడ్జర్న్మెంట్ మోషన్, ఇలా మనకి కొన్ని రకాలైన మోషన్స్ పాస్ అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంకొక వే ఎలా అకౌంటబుల్ చేయొచ్చు అని అంటే పార్లమెంటరీ కమిటీస్. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేసే పనులకి ఎవరికి ఆన్సరబుల్, పార్లమెంటరీ కమిటీస్. సో అలా ఉన్న పార్లమెంటరీ కమిటీస్ అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి, మెయిన్గా మనకి 2 కమిటీస్ ఉంటాయి జనరల్గా. సో ఒకటి స్టాండింగ్ కమిటీ, ఇంకోటి అడ్హాక్ కమిటీ. సో స్టాండింగ్ కమిటీస్ అనేవి ఏంటి, మనకి ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టిట్యూట్ అవుతాయి అనమాట. అంటే పర్మనెంట్ అనుకోవచ్చు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ అవుతాయి. ఇవేమో టెంపరీ అనమాట. సో ఈ టెంపరీ కమిటీస్ ఎప్పుడైనా మనకు నీడ్ వచ్చినప్పుడు మాత్రమే క్రియేట్ చేస్తారు. సో ఇది మనకి నార్మల్గా ఒక లోక్సభ మాత్రానికి, లేకపోతే హౌస్ రాజ్యసభకి మాత్రమే చేయొచ్చు ఇండివిజువల్గా, లేదంటే జాయింట్ కమిటీగా కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇక్కడ చూస్తే మనకి ఈ స్టాండింగ్ కమిటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కనుక 2 రకాలు ఉన్నాయి మనకి. ఈ 2 రకాల్లో ఏంటి, ఫస్ట్ వన్ ఏమో ఫైనాన్షియల్ కమిటీస్. ఫైనాన్షియల్ కమిటీస్ అనేవి ఏం ఎన్షూర్ చేస్తాయి అంటే మనకి ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు లెజిస్లేచర్ అనమాట. ఫైనాన్షియల్ డొమైన్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉండేలా చూసేవి ఫైనాన్షియల్ కమిటీస్. మరి ఈ కమిటీస్ ఏంటి, మనకి పిఏసి కానీ, ఎస్టిమేట్స్ కమిటీ కానీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ. సో ఇది. సో ఇప్పుడు చూస్తే మనకి ఇంకొక రకమైన నార్మల్ స్టాండింగ్ కమిటీ ఏంటి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. ఇవి ఎన్ని ఉన్నాయి, టోటల్ 24 ఉన్నాయి. ఇనీషియల్గా మనకి 17 ఉన్నాయి, 2003 నుంచి మనకి ఇంకో 7 యాడ్ అవ్వడంతో టోటల్ 24 అయ్యాయి. ఇవి కాకుండా కమిటీ ఆన్ పిటిషన్స్ కానీ, కమిటీ ఆన్ ఎంక్వైరీ కానీ, అలాంటివి కొన్ని రకమైన స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఏంటి, పిఎస్సి గురించి. ఇది ఎందుకు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ. గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ గురించి డిస్కస్ చేసి దాని గురించి రికమెండేషన్స్ ఇచ్చే కమిటీ ఇదే అనమాట. సో ఖచ్చితంగా దీనికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటని తెలుసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ టైం అంటే మనకి 1921లో ఎస్టాబ్లిష్ చేశారు.
మరి ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో ఆ పర్టికులర్ కమిటీ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీన్ని 1921 అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 2021కి దీనికి 100 years కూడా కంప్లీట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. దెన్ మనం అర్థం చేసుకుంటే దీనికి ఏ పర్టికులర్ స్టాట్యూటరీ బ్యాకప్ ఉంది అంటే లేదు. దీనికి రూల్ 308 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ లోక్సభ అనే దానికి ఈ పర్టికులర్ రూల్ కింద ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు పిఏసి అనేది కాన్స్టిట్యూట్ అవుతుంది, రైట్? సో అప్పుడు అది ఆల్మోస్ట్ మనం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 నుంచి మళ్ళీ కంటిన్యూ చేసాం. సో ఇది దీనికి ఉన్న పవర్స్ అన్నమాట. దెన్ అథారిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది పిఎస్సికి ఏంటంటే ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 దేని గురించి? పార్లమెంటరీ ప్రివిలేజ్ గురించి మాట్లాడుతుంది. మనందరికీ తెలిసిందే ప్రివిలేజ్ అంటే స్పెషల్ రైట్. మరి ఎంపీస్గా ఉన్న వాళ్ళకి, పార్లమెంటరీ మెంబర్స్గా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ప్రివిలేజెస్ అనేవి కాన్స్టిట్యూషన్ కానీ, పార్లమెంట్ కానీ, లేకపోతే జుడిషియరీ కానీ, అట్లా కొన్ని కన్వెన్షన్స్ వల్ల కానీ ఇలా మనకి డిఫరెంట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ ద్వారా కూడా పార్లమెంటరీ కమిటీస్ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాయి అన్నమాట, అంటే రైట్స్ని వాటిని. దెన్ ఆర్టికల్ 118 ఏం చెప్తోంది? రూల్స్ ఆఫ్ ద హౌస్ని ఎవరు చేస్తారు? లోక్సభ తనకి అంటే బిజినెస్కి సంబంధించి హౌస్లో ఏం జరగాలి ఏంటనే రూల్స్ని ఫ్రేమ్ చేసుకునే పవర్ ఆర్టికల్ 118 ఆ పర్టికులర్ హౌస్కి కల్పిస్తుంది. సో అది ఆర్టికల్ 118 అన్నమాట. దెన్ ఇప్పుడు మనం చూస్తే అపాయింట్మెంట్, అసలు ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారని తెలుసుకున్నాం. సో మెంబర్స్ అనేవాళ్ళు ఎలెక్టెడ్ ఫ్రమ్ ద హౌస్. సో హౌస్ నుంచి ఎన్నుకోబడతారు. ఏ మెథడ్ యూజ్ చేసానంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. అంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వాడటం వల్ల ఏమవుతుంది? ప్రతి పార్టీకి కూడా డ్యూ షేర్ అనేది వస్తుంది అనమాట. అంటే ప్రతి పార్టీకి కూడా డ్యూ షేర్ అనేది వస్తుంది, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ మరి ఆల్మోస్ట్ అందరు మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత మెంబర్స్ యొక్క చైర్మన్ ఎలా ఎన్నుకుంటాము అని అంటే కనుక చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? స్పీకర్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైర్మన్ అనే వాళ్ళని మనం రూలింగ్ పార్టీ నుంచి కాకుండా అపోజిషన్ నుంచి ఎన్నుకుంటున్నాం అనమాట, ఆర్ అపోజిషన్ నుంచి చైర్మన్ వాళ్ళని తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇది పార్లమెంట్ కన్వెన్షన్గా కూడా ఉంది. సో ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచే ఉంటే కనుక అంత ట్రాన్స్పరెంట్ ఆడిట్ కానీ అకౌంట్స్ది జరగదు అనే విషయంతో మనం అపోజిషన్ నుంచి పిఎస్సి చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఒక కన్వెన్షన్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మరి ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 15 members + 7 అంటే టోటల్ స్ట్రెంత్ ఏమో 22. దాంట్లో 15 members ఏమో లోక్సభ, 7 members ఏమో రాజ్యసభ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఎంత? ఓన్లీ 1 year. సో 1 year వరకు మాత్రమే వాళ్ళ టర్మ్ ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని ఎన్నుకోవచ్చు, రైట్? సో దెన్ మరి పర్పస్ అండ్ ఫంక్షన్ ఏంటి? అసలు ఈ పర్టికులర్ దానికి పర్పస్ అండ్ ఫంక్షన్ ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే స్కోప్ అనేది, అంటే స్కోప్ ఆఫ్ డిమాండ్ అనేది ప్రధానంగా చెక్ చేయాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మినిస్ట్రీ 100 crores బడ్జెట్లో అడిగారు. ఓకే, 100 crores పార్లమెంట్ ఇచ్చింది కూడా, శాంక్షన్ చేసింది. మరి 100 crores వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేశారా లేదా? వాళ్ళు అడిగిన డిమాండ్కి అంత స్కోప్ ఉందా లేదా? ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఈ 100 crores, ఇవన్నీ కూడా ఎవరు చెక్ చేస్తారు? పిఎస్సి చెక్ చేస్తుంది అనమాట. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రైట్? దెన్ మరి ఫంక్షన్స్ ఏంటి? ఈ పిఎస్సిని మనం ఏమంటాం? ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అని అంటాం దీన్ని. ఎవరికి? సిఏజీకి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి మనం దీన్ని ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసఫర్గా కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే కాగ్ రిపోర్ట్స్ మీదే జనరల్గా ఈ పర్టికులర్ కమిటీ అనేది ఫంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఇది ఏం చేస్తుంది? ఇది పోస్ట్ మార్టం ఆడిట్ అనేది చూస్తుంది. పోస్ట్ మార్టం అంటే ఏంటి? అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఆడిట్ అనేది చేస్తున్నారు అకౌంట్స్ది. సో ఇది బిఫోర్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు, ఆఫ్టర్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ మొత్తం మనీ స్పెండ్ చేసిన తర్వాత మనం దాన్ని చెక్ చేయడం, ఇదంతా కూడా వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత దానికి మనం ఏం చేయగలం? అకౌంటబుల్ మాత్రమే చేయగలం. కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది కాబట్టి అది కరెక్ట్ కాదు అనేది కూడా ఒక ఒపీనియన్ ఉంది. దెన్ ఇక్కడ ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు కాబట్టి వీళ్ళు రికమెండ్ చేసింది ఏదైనా కూడా అడ్వైజరీ ఇన్ నేచర్ మాత్రమే. ఇది ఖచ్చితంగా బైండింగ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇవన్నీ కూడా మెయిన్ ఫంక్షన్స్. దెన్
మనం ఇప్పుడు ఎస్టిమేట్స్ కమిటీకి వద్దాం. సో ఫైనాన్షియల్ కమిటీస్లో ఉన్న సెకండ్ కమిటీ ఇది. సో మరి సెకండ్ కమిటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది కూడా 1921లో ఎస్టాబ్లిష్ అయింది. 1950లో మనకి ఇండిపెండెన్స్ తర్వాత మళ్ళీ జాన్ మతాయ్ గారు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు రికమెండేషన్స్ మేరకు మళ్ళీ దీన్ని రీకాన్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. దెన్ మరి ఎస్టిమేట్స్ కమిటీలో మెయిన్గా ఉన్న జాబ్ ఏంటి అంటే ఇది ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్కి సంబంధించి చెక్ చేస్తుంది అనమాట. బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి చెక్ చేస్తుంది. దాంతోపాటు ఈ కమిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ ఉన్న మెంబర్స్ 22 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓన్లీ ఫ్రమ్ లోక్సభ ఉంటారు. అంటే ఇక్కడ రాజ్యసభకి అసలు ప్రాతినిధ్యం అనేది లేదు. దెన్ మన మెంబర్స్ని ఎలా మనం చూస్ చేస్తాము అని అంటే ఎలెక్టెడ్ ఫ్రమ్ ద హౌస్, ఎలెక్టెడ్ ఫ్రమ్ హౌస్ ఓన్లీ. దెన్ వీళ్ళందరూ కూడా మనం చూస్తే 1 year టర్మ్ని కలిగి ఉంటారు. ఏ పర్టికులర్ సిస్టంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ని యూజ్ చేస్తే వీళ్ళందరూ గెలుస్తారు అనమాట. దెన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చైర్మన్ ఇక్కడ ఎవరు అపాయింట్ చేస్తారు? స్పీకర్ అపాయింట్ చేస్తారు. కానీ చైర్మన్ ఇక్కడ రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు అనమాట. రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటి, ఇక్కడ కూడా ఇవి అడ్వైజరీ మాత్రమే. వాళ్ళు రికమెండేషన్స్ అనేవి అడ్వైజరీనే. ఇక్కడ కూడా ఇది పోస్ట్ మార్టం వర్క్ అనేది చేస్తుంది అనమాట. రైట్. దెన్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. మరి ఈ కమిటీ ఏంటి అంటే కనుక మనకి ఇది 1964లో కృష్ణ మీనన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారనమాట. మరి ఈ పర్టికులర్ కమిటీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇక్కడ ఇందాక చూసినట్టు పిఎస్సి లానే 15+7 ఉంటారు. 15 ఏమో లోక్సభ నుంచి, 7 ఏమో రాజ్యసభ నుంచి, టోటల్ 22 మెంబర్స్ ఉంటారనమాట. మళ్ళీ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటాం హౌస్ నుంచి. స్పీకర్ ఏమో చైర్మన్ అపాయింట్ చేస్తారు. ఈ చైర్మన్ అనేవాళ్ళు రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు జనరల్గా. సో ఇది దాంతోపాటు ఇక్కడ సింగిల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే సిస్టమే ఉంటుంది. 1 year టర్మ్కి మాత్రమే వీళ్ళని ఎన్నుకుంటాం. మరి దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే కనుక ఇది వేటి అకౌంట్స్ చూస్తుంది, పబ్లిక్ అండర్టేకింగ్స్కి సంబంధించిన అకౌంట్స్ని చెక్ చేస్తుంది. ఇక్కడ కాగ్ రిపోర్ట్స్ మీద కూడా వీళ్ళు రిలై అవుతారు అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏవైతే కాగ్ ఆడిట్ చేస్తారో సో వాటికి సంబంధించి ఆడిట్ అనేది ఈ పర్టికులర్ కమిటీ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ అడ్వైజర్ ఇన్ నేచర్. అన్నీ కూడా ఖర్చు అయిన తర్వాత మాత్రమే ఇవి ఎగ్జామిన్ చేస్తాయి. రైట్. సో మనం ఇందాక చూస్తున్నట్టు ఇక్కడ పిఎస్సి కమిటీ ఏం చేస్తుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అది కాగ్ యొక్క అప్రోప్రియేషన్ రిపోర్ట్ కానీ రెవెన్యూ రిసీప్ట్స్కి తగ్గట్టు మనీ అనేది స్పెండ్ చేశారా లేదా ఇవన్నీ కూడా ఆడిట్ చేసి కాగ్ రిపోర్ట్ మీద రిలే అవుతుంది కాబట్టి ఫ్రెండ్ గైడ్ అండ్ ఫిలాసఫర్ అని కూడా అంటాం అనమాట. దెన్ ఇంపార్టెన్స్ ఏంటి మనకి ఇలాంటి అసలు పార్లమెంటరీ కమిటీస్ ఉండాల్సిన అవసరం ఏంటి అంటే కనుక మనం చూస్తే పార్లమెంట్ అనేది చాలా పెద్ద బాడీ అయినప్పటికీ కూడా లార్జ్లీ డెమోక్రటిక్ అయినా కూడా మనకి అందరికీ అన్నిటి మీద ఎక్స్పర్టైజ్ ఉండదు కదా. సో దానికోసం అని చెప్పి ఇది ఒక ఫోరం లాగా వర్క్ చేస్తుంది. అంటే ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళని మనం ఇలా కమిటీస్లోకి పంపించడం వల్ల వాళ్ళు బెటర్గా జడ్జ్ చేయగలుగుతారు. దాంతోపాటు కన్సెన్సస్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం అన్ని కమిటీస్లో చూస్తే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఉంది. అంటే అన్ని పార్టీస్కి వాటికి ఉన్న షేర్ని బట్టి ఎంతో కొంత ప్రాతినిధ్యం అనేది లభిస్తుంది. మరి అలా ఉన్నప్పుడు పార్టీస్ మధ్యలో కన్సెన్సస్కి ఒక డిస్కషన్కి కూడా ఇది అంటే మనకి ఛాన్స్ అనేది కూడా క్లియర్ చేస్తుంది. దెన్ ఎగ్జామిన్ పాలసీ ఇష్యూస్. గవర్నమెంట్ ఏమైనా పాలసీస్ ప్రమోట్ చేసినా కూడా వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నా కూడా పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఎగ్జామిన్ చేస్తాయి. సో ఇక్కడ క్లోజ్ డోర్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఏదైనా డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఎఫిషియెంట్గా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇష్యూస్ ఏంటి అని చూస్తే కనుక వీకెనింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది, గవర్నమెంట్కి లోక్సభలో మెజారిటీ ఉంటుంది, అప్పుడప్పుడు రాజ్యసభలో కూడా మెజారిటీ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు పార్లమెంటరీ కమిటీస్కి బిల్స్ రిఫర్ చేయకుండానే డైరెక్ట్గా పాస్ చేసేసుకుంటున్నారు. దాన్ని ఏమంటాం మనం, సబ్వర్షన్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అని అంటాం. సో అదొకటి. తర్వాత ఎన్ఫోర్సింగ్ బ్రూట్ మెజారిటీ, అంటే వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉండటం వల్ల ఈజీగా బిల్స్ని పాస్ చేసటం, ఇవన్నీ కూడా మెయిన్గా పార్లమెంటరీ కమిటీస్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అనమాట. అంటే వాటికి రిఫర్ చేయకుండానే చాలా వరకు బిల్స్ పాస్ అవుతుంది. దెన్ మనం ఈ సిచ్యువేషన్లో వే హెడ్ ఏం రాస్తాం, ఎప్పుడైనా కూడా మనకి పార్లమెంటరీ కమిటీ ఆర్ పార్లమెంట్ అనేది ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా డెమోక్రటిక్ యూనిట్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రిప్రజెంటేటివ్గా అలానే అకౌంటబుల్గా మార్చాల్సిన అవసరం ఉంది అని
మనం సజెస్ట్ చేయొచ్చు. రైట్, రిప్రజెంటేటివ్గా అకౌంటబుల్గా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఈ అకౌంటబుల్గా మార్చే క్రమంలోనే మనకి పార్లమెంటరీ కమిటీస్ అనేవి సహాయపడతాయి. దెన్ మెయిన్స్ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పబ్లిక్ అకౌంట్ కమిటీ ఇస్ కరెక్ట్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, వై డూ యూ థింక్ ద కమిటీస్ ఆర్ కన్సిడర్డ్ to be useful for parliamentary work? Discuss in this context the role of estimates committee. So estimates committee point of view లో అసలు మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోల్తో పాటు అసలు కమిటీస్ యొక్క అవసరం ఏంటి పార్లమెంటరీ డొమైన్లో అనేది ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. దెన్ మనం మెయిన్స్ క్వశ్చన్ చూసాం కదా ఇప్పుడు. సో వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీడియోలో ఏం డిస్కస్ చేసాము అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది న్యూస్లో ఎందుకు ఉంది, కొత్తగా చైర్మన్గా అపాయింట్ అయ్యే పర్సన్ ఎవరు, పిఏసీస్ ఏంటి, ఎస్టిమేట్స్ కమిటీ ఏంటి, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏంటి, సో పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అలాంగ్ విత్ ఇష్యూస్ అనేది చూసాం విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ది వెరీ బెస్ట్.